అన్న ఒక వీడియో చూసిన నేను, అబ్బాయి అంట బెట్టింగ్ మన దేంట్లోనో పైసలు పెట్టిండంట, 2 లక్షల రూపాయలు అబ్బాయి లాస్ అంట. ఆ అబ్బాయి 8th క్లాస్ పోరాగాడు అంట. అన్న బాధ అనిపిస్తుందా నీకు? 8th క్లాస్ పోరాగానికి ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఇప్పుడు 8th క్లాస్ పోరానికి 2 లక్షల రూపాయలు ఎక్కడి? ఇప్పుడు నేను నా ఫోన్ ఇస్తా, నా క్రెడిట్ కార్డు ఇస్తా, ఏదో 2 లక్షలు ఏమన్నా పెట్టి చూద్దాం. నాకు ఒక సెక్యూరిటీ నా దగ్గర ఉండదా? సరే వాళ్ళ ఏ దగ్గర నుంచి క్రెడిట్ కార్డు అని అనుకుందాము. అలా ఏ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే వాళ్ళ ఫోన్ ఓటీపీలు ఏం రప్ప 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 పైసలు వెళ్ళిపోతాయా? ఒక ఫోన్ పే, నువ్వు ఒక ఫోన్ పేని నువ్వు ఇంకొక ఫోన్ లో కొత్త ఫోన్ కొని దాంట్లో లాగిన్ చేస్తే నీకు ఒక 3 నుంచి 4 రోజుల దాకా 5,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ అవ్వదు. అది నీకు క్రెడిట్ కార్డు కూడా ఒక లిమిట్ అనేది ఉంటది. నువ్వు రప్ప రప్ప ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసి అవుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే క్రెడిట్ కార్డ్ యాప్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఓపెన్ అని చెప్పి అప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయాలి. అది కూడా లీగల్ యాపా ఇల్లీగల్ యాపా? నువ్వు దన 10,000 కొట్టేసావు అనుకో, 3వసారికి నీకు కాల్ వస్తుంది క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి, ఇది నువ్వా కాదా? ఇన్ని సెక్యూరిటీ ఉన్న క్రమంలో 8th క్లాస్ పోరాగాడు 2 లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చనిపోయిండు. అయితే ఏమీ అర్థమైతలేదు. సరే ఓకే, నిజంగానే బెట్టింగ్ వేసుకుందాం, వాళ్ళ అయ్యా ఇచ్చిండు అనుకుందాం. వాళ్ళ మరి 2 లక్షల రూపాయలు అన్ని పైసలు ఎట్లా ఇచ్చినాడు? మళ్ళీ ఏమన్నా అంటే మేము చాలా పేదవాళ్ళం అండి, మాకు అన్ని పైసలు ఉండవండి, ఏదో ఆశకి వేసినాం. పేదవాళ్ళం అయితే 2 లక్షలు ఇచ్చించలేదు. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ గేమ్ ఆడి 1 కాదు 2 కాదు ఏకంగా 95 లక్షలు పోగొట్టుకున్నాడు హర్షవర్ధన్ రెడ్డి అనే ఫోటోలో కనిపిస్తున్న యువకుడు. బెట్టింగ్ చేయడం వల్ల 5 లక్షల రూపాయల్ని కోల్పోతాడు. నాన్న ఇంటికి వస్తే తిడతాడో కొడతాడో అనే భయంతో పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాలా బాధాకరమైనది. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ 1 2